In previous class we started this sum. Again I will repeat here. So half of the part completed in previous class. Okay, if you will not understand this, again you have to listen. Okay, what is the question here? Find if I can observe here, we can. ఇక్కడ మనకి ఏంటి టూ పిక్చర్స్ తెలుసు. ఏటా టూ పిక్చర్స్ ఏబిఈ అనేది ఒక ట్రయాంగిల్. ఏబిఈ అనేది ఈ అనేది ఒక ట్రయాంగిల్. అలాగే బిసిడి అనేది ఆపోజిట్ సైడ్స్ సేమ్ సింబల్స్ ఉన్నాయి. ఈ అంటే ఈ రెండు సైడ్స్ ఈక్వల్ లెంత్ ఉంది, ఈ రెండు సైడ్స్ కూడా ఈక్వల్ లెంత్ ఉంది. అంటే ఏంటి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనేది ఆ పిక్చర్ ఏమంటారు అంటే రెక్టాంగిల్ అని. అంటే దిస్ ఈజ్ ద రెక్టాంగిల్, దిస్ ఈజ్ ద రెక్టాంగిల్, దిస్ ఈజ్ ద ట్రయాంగిల్, దిస్ ఈజ్ ద ట్రయాంగిల్. అయితే మనం ఏం చేయాలి క్వశ్చన్ ప్రకారం? ఆల్రెడీ క్వశ్చన్ నేను ప్రీవియస్ క్లాస్ రాశాను, ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా రాఫ్ట్. అయితే నేను జనరల్గా చెప్పాను దీని యొక్క పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి, దీని యొక్క పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. పెరిమీటర్ ట్రయాంగిల్ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి, రెక్టాంగిల్ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేసి దేని యొక్క పెరిమీటర్ మోర్ అని చెప్పాలి, దేని యొక్క పెరిమీటర్ మోర్ చెప్పాలి. నేను ఇప్పుడు ట్రయాంగిల్ చేస్తున్నాను. ట్రయాంగిల్ ఏంటి? ట్రయాంగిల్ ఏబిఈ. ఈ ట్రయాంగిల్ ఏబిఈలో సైడ్స్ ఏంటి? ఏఈ సైడ్ ఒకటి, ఓకే, అంటే రైట్ సైడ్ సైడ్ అంటాం. ఏబి అనేది ఒక సైడ్, బిఈ అనేది ఒక సైడ్. ఈ త్రీ సైడ్స్ యాడ్ చేసి వచ్చేది పెరిమీటర్. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఈ. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఈ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఈ ఈక్వల్ టు మనకి ఏంటి యాడ్ చేయాలి? పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఈ ఏఈ లేకపోతే ఈఏ లేదా బిఈ ఎనీ వన్ యూ కెన్ యాడ్, నో ప్రాబ్లం. బిఈ ఈఏ ఏ త్రీ సైడ్స్ యాడ్ చేస్తే పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏంటి? త్రీ సైడ్స్ యాడ్ చేస్తే వచ్చేదాన్ని పెరిమీటర్ అంటాం. ఇప్పుడు మనకి బిఈ లెంత్ అంటే మనకి బిఈ లెంత్ 2/1/5 2/1/5 ప్లస్ ఈఏ లెంత్ అంటే మనకి 4/2/3 ప్లస్ ఏబి లెంత్ అంటే మనకి ఏబి అంటే 3/1/3 ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? మిక్సర్ ఫ్రాక్షన్ లో. ఆ మిక్సర్ ఫ్రాక్షన్ లో ఇంప్రాపర్ లో మార్చాలి. ఇంప్రాపర్ మార్చాలి చూడండి. ఇంప్రాపర్ మార్చడం మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఈ రెండు మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ అయితే యాడ్ చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ అయితే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 5 into 2 ప్లస్ 1/5 5 into 2 ప్లస్ 1/5 ప్లస్ అలాగే ఇక్కడ కూడా ఇంప్రాపర్ మార్చాలి. మిక్సర్ ఫ్రాక్షన్ కదండి. ఓకే, 3 into 4 ప్లస్ 2/3 ప్లస్ నెక్స్ట్ 3 into 3 ప్లస్ 1/3. ఇప్పుడు నేను సింప్లిఫై చేయాలి. నేను సింప్లిఫై చేస్తాను చూడండి. ఇక్కడ సింప్లిఫై చేస్తే వస్తుంది 5 2 10. నేను డైరెక్ట్ ఆన్సర్ రాసేస్తాను. 5 2 10 10 ప్లస్ 1 ఎంత వస్తుంది? 11/5 ప్లస్ 3 4 12. 11 వచ్చింది ఇక్కడ 5 ఉంది. ఓకే, 11/5 3 4 12 12 plus 2 14 3 4 12 12 plus 2 14 14/3 plus 3 3 9 9 plus 1 10/3 10/3. ఇక్కడ 11/5 రాసేద్దాము. ప్లస్ ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది. డినామినేటర్ సేమ్ ఉంది. ఏ ఫ్రాక్షన్స్ అంటాము అని? లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఏ ఫ్రాక్షన్స్ అంటాము? లైక్ ఫ్రాక్షన్. లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు లైక్ ఫ్రాక్షన్ అంటే ఇంట్లో చూస్తున్నాను. ఇంట్లో లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ డినామినేటర్స్ ఏముంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. అప్పుడు న్యూమరేటర్స్ ని యాడ్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఉన్న సింబల్ ఇక్కడ ప్లస్ సింబల్ కనుక యాడ్ చేయాలి. అంటే ఏమవుతుంది? 3/3 ఉంటుంది డినామినేటర్ 14 ప్లస్ 10 14 ప్లస్ 10 అండ్ ఏమవుతుంది? 11/5 ప్లస్ 14 ప్లస్ 10 ఏమవుతుంది? 24/3. ఇప్పుడు నేను దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి. క్రాస్ మల్టిప్లై చేయాలి. క్రాస్ మల్టిప్లై చేయడం ఆల్రెడీ చెప్పాను కదా. ఎలా? 11 into 3 ప్లస్ ప్లస్ 24 into 5 డివైడ్ బై డినామినేటర్ మల్టిప్లై చేయాలి. 5 into 3. ఇప్పుడు మల్టిప్లై చేస్తే వస్తుంది 11 3 33 ప్లస్ 24 5 24 5 ఎంత అవుతుంది? 24 into 5 5 4 20 5 2 10 10 plus 2 12
12 అంటే ఏమవుతుంది మనకి 120 వస్తుంది. 120 by 5 years ఎంత 15. ఇప్పుడు రెండు యాడ్ చేయండి. 120 ప్లస్ 13 ఏమవుతుంది 153 by 50. ఏంటిది ఇవన్నీ కూడా సెంటీమీటర్స్ ఇచ్చారు కదా సెంటీమీటర్. అంటే పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఎంత 153 by 50. ఇప్పుడు మనం ఏం చేయాలి రెక్టాంగిల్ చేయాలి. రెక్టాంగిల్ చేద్దాం. రెక్టాంగిల్ ఇక్కడ రెక్టాంగిల్ ఏంటి మనకి ఇక్కడ రెక్టాంగిల్ BCDE ఈ BCDE లో లెంత్ ఒకటి రెక్టాంగిల్ లెంత్ ప్లస్ ఉంటుంది. లెంత్ ఏంటి మనకి దీన్ని లెంత్ గా తీసుకుంటాం. ఏది ఇది తీసుకోవచ్చు మన ఇష్టం అని. నేను లెంత్ గా దీన్ని తీసుకుంటాను, బ్రెడ్ గా దీన్ని తీసుకుంటాను. లేకపోతే ఇది లెంత్ గా తీసుకొని ఇది బ్రెడ్ గా ఎలా తీసుకున్నా పర్వాలేదు. లెంత్ ఈక్వల్ టు లెంత్ నేను ఏం తీసుకున్నాను ఇక్కడ BE. లెంత్ ఏంటి BE. length BE equal to 215 centimeters. ఈ 215 ని ఇంప్రాపర్ మార్చండి. ఇంప్రాపర్ మార్చడం ఉంటుంది 5 into 2 plus 1 by 5 అంటే ఏమవుతుంది 5 2 is 10 10 plus 1 11 by 5 సెంటీమీటర్స్ అవుతుంది. అలాగే బ్రెడ్ కూడా తీసుకున్నాం. బ్రెడ్ ఈక్వల్ టు బ్రెడ్ ఏమిటి ఇక్కడ మనకి DE అంటే బ్రెడ్. ED అనొచ్చు DE అనొచ్చు. మనం ఆల్రెడీ 6th క్లాస్ లో నేర్చుకున్నాం లైన్ సెగ్మెంట్ ఎలా పిలవాలి. ఓకే DE అంటే మనకి 1 2 by 3 1 2 by 3 కూడా ఇంప్రాపర్ గా మార్చండి. ఎప్పుడు కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇస్తే ఇంప్రాపర్ మార్చండి. 3 into 1 plus 2 by 3 అంటే దీన్ని సింప్లిఫై చేస్తే వస్తుంది 3 1 గా 3 plus 2 5 by 3 అవుతుంది. అయితే మరి ఏం కనుక్కోవాలి ఇక్కడ పెరిమీటర్. ఏంటి ఫిగర్ ఇది రెక్టాంగిల్. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. మరి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఆల్రెడీ తెలుసు, మన ప్రీవియస్ క్లాస్ నేర్చుకున్నాం. ఏంటి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 6th క్లాస్ లో వచ్చింది. 2 into length plus breadth లేకపోతే 2 into L plus D కూడా రాయొచ్చు. 2 into L plus D కూడా రాయొచ్చు. అంటే ఇలా రాయొచ్చు 2 into L plus D రాయొచ్చు లేకపోతే 2 into L plus Z రాయొచ్చు. మన ఇష్టం మన కమ్యూనిటీ. ఇప్పుడు ఏం చేద్దాం. లెంత్ అంటే మనకి 2 into లెంత్ అంటే మనకి 11 by 5 బ్రెడ్త్ అంటే మనకి 5 by 2. ఇప్పుడు మనకి రెండింటిని యాడ్ చేయాలి. 2 ఫ్రాక్షన్స్ యాడ్ చేయాలి తెలుసు కదా, క్రాస్ మల్టిప్లై చేయాలి. ఓకే 2 into క్రాస్ మల్టిప్లై చేయండి 11 into 3 plus 5 into 5 by 5 into 3 అంటే ఏమవుతుంది 2 into 11 3 is 33 5 is 25 5 is 50 మల్టిప్లికేషన్ చేశాను. ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ మనకి 2 into 33 plus 25 ఏదో యాడ్ చేయండి. 3 plus 5 8 3 plus 2 5 58 by 15 58 by 15. ఇప్పుడు 58 ని 2 తో మల్టిప్లై చేయండి. 58 2 జాన్స్ 58 అవుతుంది. 2 8 is 16 1 జాన్ 2 5 is 10 10 plus 1 11 116 by 15 సెంటీమీటర్. పెరిమీటర్స్ యొక్క యూనిట్స్ మనకి ఏవైతే తీసుకున్నామో అవే తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి మొత్తం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఏమన్నా చేసినాము పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏమో 116 by 15 సెంటీమీటర్స్ వచ్చింది. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ వచ్చింది 153 by 15 వచ్చింది. ఈ రెండింటిని కంపేర్ చేయాలి. ఇప్పుడు రెండింటిని కంపేర్ చేసినప్పుడు పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABE perimeter of rectangle perimeter of BDB rectangle perimeter of rectangle ఇప్పుడు మనం ఈ రెండు ఆన్సర్స్ ని కంపేర్ చేద్దాం. perimeter of triangle వచ్చింది 153 by 15 వచ్చింది. perimeter of rectangle వచ్చింది 116 by 15 వచ్చింది. ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది. డినామినేటర్ సేమ్ ఉంటే దాన్ని ఏమంటాము లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు న్యూమరేటర్స్ ని డైరెక్ట్ గా కంపేర్ చేస్తాం. ఇప్పుడు 153 716 ఏది బిగ్గర్ 153 బిగ్గర్ అంటే ఇది బిగ్గర్. ఓకే ఓపెన్ వైపు బిగ్గర్ కదా
అంటే ఇప్పుడు which picture has more perimeter? Triangle have more perimeter. Triangle have more perimeter. Triangle have more perimeter. By how much? What is the difference? Also you have to find. Difference అనేది ఎంత ఎక్కువ ఉందో కూడా కావాలి కదా. Difference equal to you need to subtract చేయండి. 153 by 15 minus 116 by 15. ఈ రెండు subtract చేస్తే ఇక్కడ మనకి సేమ్ న్యూమరేటర్ సేమ్ డినామినేటర్ నాట్ న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ గా ఉంది కదా. అంటే ఏంటి లైక్ ఫ్రాక్షన్స్ డైరెక్ట్ న్యూమరేటర్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం. 153 minus 116 by 15. ఇక్కడ రెండు సబ్ట్రాక్ట్ చేయండి. 153 లో నుంచి 116 బాలైక్ సబ్ట్రాక్షన్ ఇది ఏమవుతుంది 4 అవుతుంది, ఇది 13 అవుతుంది. ఇక్కడ 13 minus 6 అంటే ఎంత వస్తుంది? 10 minus 6 అంటే 4 వస్తుంది. 4 plus 3 7, 4 minus 1 3 అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 37 by 15 సెంటీమీటర్స్ వస్తుంది. దీన్ని మిక్సర్లో మార్చండి లేకపోతే రౌండ్ చేసేయండి. ఇది ఆన్సర్ ఫస్ట్ ఇది క్వశ్చన్. ఓకే నెక్స్ట్ మనం నెక్స్ట్ ఏంటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం. మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎక్సర్సైజ్ 2. ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎలా చేస్తాం చూద్దాం. చూడండి exercise 2 exercise 2 చూడండి multiply the following. exercise 2 పేజ్ నెంబర్ మనకి పేజ్ నెంబర్ 34. ఇది చాలా ఈజీ అవుతుంది, కేర్ఫుల్ గా చూడాలి. చాలా ఈజీ సమస్య. ఏంటది? multiply the following. multiply the following. multiply the following. ఈ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు 3/6 into 10. నేను 2 సమ్స్ చెప్తాను, మిగతా సమ్స్ మీరు చేసేసుకోండి. సెకండ్ వన్ 1/3 into 4. 1/3 into 4. థర్డ్ వన్ 6/7 into 2. Fourth one నేను 2 మాత్రమే చెప్తాను, మిగతా మీరు చేసుకోవాలి. 2/9 into 5. ఫిఫ్త్ వన్ 15 into 2/5. ఇవేమైనా సరే 2 మల్టిప్లికేషన్ నేను చెప్తాను, రిమైనింగ్ మీరు కంప్లీట్ చేసుకోండి. ఏం లేదు అంత కష్టమేం కాదు. మనకి ఏదైనా ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారనుకోండి, ఇది ఫోన్ నెంబర్ అయినా ఈ ఫోన్ నెంబర్ ఎప్పుడు కూడా న్యూమరేటర్ తీసుకోవాలి. అంటే డినామినేటర్ లేదు అంటే అవి ఇచ్చిన నెంబర్ని న్యూమరేటర్గా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది. ఇక్కడ ఏం లేదు డినామినేటర్ లేకపోతే న్యూమరేటర్ అంటే న్యూమరేటర్ చేసింది. న్యూమరేటర్ ఏమవుతుంది? 3 into 10 by 6. 3 10 years అవుతుంది 30. 30/6 ని కట్ చేయండి. అంటే 6 1 years 6 5 years అంటే 5/1 is the answer. అయిపోయిందంటే జస్ట్ న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూడండి, ఒక ఫ్రాక్షన్ a/b ఇచ్చారు, ఇంకొక ఫ్రాక్షన్ c/d ఇచ్చారు. ఈ రెండు కూడా న్యూమరేటర్స్. ఓకే ఈ రెండు కూడా అంటే న్యూమరేటర్ 1 by డినామినేటర్ 1. అంటే ఫస్ట్ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ 1 అనుకున్నాము, సెకండ్ ఫ్రాక్షన్ లో డినామినేటర్ 1 అనుకున్నాము. సెకండ్ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ 2 అనుకుంటున్నాము, దీన్ని డినామినేటర్ 2 అనుకుంటున్నాము. ఏం లేదు, మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఎప్పుడైనా మల్టిప్లికేషన్ చేయాలంటే పై టీం వాళ్ళు మల్టిప్లై చేయాలి, కింద టీం వాళ్ళు మల్టిప్లై చేసుకోవాలి. న్యూమరేటర్ అంటే న్యూమరేటర్ 1 into న్యూమరేటర్ 2 by డినామినేటర్ 1 into డినామినేటర్ 2 మల్టిప్లికేషన్ అయిపోయింది. మల్టిప్లికేషన్ ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ చేయాలంటే ఒకటే తీసుకోవాలి, న్యూమరేటర్తో మల్టిప్లై చేసుకోవాలి. ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్ అప్పుడు న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. అంటే ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది? ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఈ ఎగ్జాంపుల్ బట్టి
మనకి ఈ మైండ్ ఉంచుకోవాలి. ఎప్పుడైతే న్యూమరేటర్ 1 బై డినామినేటర్ 1, న్యూమరేటర్ 2 బై డినామినేటర్ 2 ఇచ్చారంటే రెండు ఫ్రాక్షన్స్ ఇస్తే మల్టిప్లికేషన్ చేయాలంటే ఏం చేయాలి? న్యూమరేటర్స్ మల్టిప్లై చేయాలి, డినామినేటర్ మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ న్యూమరేటర్స్ మల్టిప్లై చేయండి ఏమవుతుంది? a ఇంటూ సి ఈ రెండు మల్టిప్లై చేయాలి, అలానే ఈ రెండు మల్టిప్లై చేయాలి, b ఇంటూ డి, b ఇంటూ డి. ఇది మనం గుర్తుంచుకోవాలి ఫార్మాట్ అంటే ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్. అదే ఇక్కడ వచ్చేది చూడండి 1/3 1/3 మల్టిప్లై 4 అన్నమాట. 1/3 లో 1 అనేది న్యూమరేటర్, 3 అనేది డినామినేటర్. న్యూమరేటర్ డినామినేటర్ ఇక్కడ మనకి ఫ్రాక్షన్ ఫార్మ్ ఉందా? లేదు. లేకపోతే ఏం తీసుకోవాలి? న్యూమరేటర్ గా తీసుకోవాలి. మల్టిప్లై చేసేయండి అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసామంటూ ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేయాలి. 1 into 4/3 1 into 4/3 న్యూమరేటర్ తో మల్టిప్లై చేయాలి. 4 1 ఎంత? 4/3. ఇప్పుడు 3 టేబుల్ 4 పోతుందా? కట్ అవుతుంది. 3 టేబుల్ 4 రాదు కదా, కనుక అదే ఆన్సర్. ఓకేనా? అందరికీ అర్థమైంది అనుకున్నా. అలాగే నెక్స్ట్ ఈ సమ్ చూద్దాం. ఈ రిమైనింగ్ ఈ సమ్ ఇది చేసుకోండి. ఈ సమ్ చూడండి 2/9 మల్టిప్లై 5 అంటే 2 5 మల్టిప్లై చేయాలి అంటే న్యూమరేటర్ అంటే 2 into 5/9. 2 5 ఎంత? 10/9 అయిపోయింది ఆన్సర్. రిమైనింగ్ మీరు కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు మనకి కొన్ని సమ్స్ చేద్దాం రిలేటెడ్. ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. మరి సెకండ్ టర్మ్ ఏంటి? ఇక్కడ షేడ్. సెకండ్ టర్మ్ ఏంటి? షేడ్. అని చేసి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు 1/2 of circles in box A. ఇప్పుడు మనకి బాక్స్ A డ్రా చేసుకోవాలి. అలాగే మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చారు, 4 డయాగ్రమ్స్ ఇచ్చారు. బాక్స్ A లో ఏముంది మనకి 1 2 3 అలా ఎన్ని ఇచ్చారు? 4 రోస్ ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేసే టెక్స్ట్ బుక్ లో 4 రోస్ ఇచ్చారు. దీనిలో 1/2 సర్కిల్స్ షేర్ చేయాలి. 1/2 సర్కిల్స్ అనేవి షేర్ చేయాలి. 1/2 ఆఫ్ సర్కిల్స్ ఇన్ బాక్స్ A. ఇక్కడ టోటల్ సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ సర్కిల్స్ ఈక్వల్ టోటల్ సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అగైన్ ఐ యామ్ కౌంటింగ్. మళ్ళీ నేను కౌంట్ చేసిన చూడండి ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి చూడండి మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సర్కిల్స్ ఉన్నాయి. ఇందులో ఎన్ని సర్కిల్స్ షేర్ చేయాలి? 1/2 పార్ట్ షేర్ చేయాలి. 1/2 ఆఫ్ సర్కిల్స్ ఈక్వల్ అంటే 1/2 ఇంటూ ఇక్కడ మనకి ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? హాఫ్ అంటే మల్టిప్లికేషన్. సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి? 12. ఇప్పుడు మనకి సింప్లిఫై చేయండి. 1 into 12/2 అంటే ఏమవుతుంది? 12 1 12. 12/2 అంటే ఏమవుతుంది? 2 1 2 6 అంటే 6/1. 6/1 అంటే రాయొచ్చు 6 అని రాయొచ్చు కదా. అంటే ఎన్ని సర్కిల్స్ షేర్ చేయాలి? 6 సర్కిల్స్ షేర్ చేయాలి. అంటే నీ ఇష్టం వచ్చిన 6 సర్కిల్స్ షేర్ చేయాలి. 1 2 నా ఇష్టం వచ్చిన షేర్ చేస్తాను. 3 4 5 6 నా ఇష్టం వచ్చింది 6 సర్కిల్స్. ఇక్కడ 6 షేర్ చేసేది 1 2 3 4 5 6 అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చేద్దాం. అలాగే సేమ్ మోడల్ ఇది. నెక్స్ట్ వన్ చెప్తాను, మీరు నెక్స్ట్ వన్ మీరు చేసుకోవాలి. సెకండ్ క్వశ్చన్ ఏంటి మనకి? సెకండ్ క్వశ్చన్ 2/3 ఆఫ్ triangles. 2/3 of triangles in box B. ఇక్కడ మనకి బాక్స్ B లో ఎన్ని సర్కిల్స్ షేర్ చేయాలి? 2/3 సర్కిల్స్ షేర్ చేయాలి. బాక్స్ B లో 2/3 సర్కిల్స్ షేర్ చేయాలి. ఇక్కడ మనకి 2/3 సర్కిల్స్ ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ ఒకటి తీసుకున్నాం. షేడ్ చేసిన ఫిగర్ ఏదైతే ఇచ్చారో ఫిగర్ డ్రా చేయాలి. ఎన్ని ట్రయాంగిల్స్ ని షేర్ చేసుకోండి. ఫస్ట్ డ్రా చేయండి. ఓకే, ఇలా ట్రయాంగిల్స్. ఓకే, టోటల్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. టోటల్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్
4 5 6 7 8 9. How many times are 9? మనకి ఎన్ని షేడ్ చేయాలి 2/3 ఆఫ్ ట్రయాంగిల్స్ 2/3 ఆఫ్ ట్రయాంగిల్స్ 2/3 ఆఫ్ ట్రయాంగిల్స్ ఈక్వల్ అంటే 2/3 హాఫ్ అంటే మల్టిప్లికేషన్ ఎన్ని టైమ్స్ ఉన్నాయి 9 టైమ్స్ ఉన్నాయి. దీని ఇంకా క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవచ్చు 2 into 9 ఈ రెండు మల్టిప్లికేషన్ కదా 2 into 9 by 3. ఇప్పుడు మరి దీన్ని కట్ చేసినా 3 టేబుల్ 2 పోదు 3 టేబుల్ 9 పోతుంది కదా దీని రెండు కట్ చేయండి 3 1 యాస్ 3 3 యాస్ ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. లేకపోతే 2 9 దీన్ని చేసి మనకి డివైడ్ చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చు అలా చేయొచ్చు నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఏం అయిపోయింది 2 into 3 by 1 అంటే 2 3 యాస్ 6 by 1 అంటే ఎన్ని షేడ్ చేయాలి ఇక్కడ 6 షేడ్ చేయాలి 6 షేడ్ చేయండి ఇక్కడ మీరు అనేది 6 1 2 3 4 5 6 ఇలా షేడ్ చేసి లేకపోతే రిమైనింగ్ 2 సమ్స్ మీరు కంప్లీట్ చేసుకోండి ఓకేనా. ఇక లాస్ట్ సమ్ ఏంటి మనకి ఈ థర్డ్ వన్ కంప్లీట్ చేసేద్దాము. ఈ థర్డ్ ఏంటి 5 థర్డ్ వన్ సమ్ చెప్తాను థర్డ్ సమ్ చేయండి 5 1/3 ఆఫ్ 12 5 1/3 ఆఫ్ 12 అంటే ఏంటి మనకి 1/3 ఆఫ్ 12 1/3 హాఫ్ అంటే ఏంటి చెప్తున్నాము మల్టిప్లై సింబల్ మల్టిప్లై 12 అంటే ఇది కూడా సేమ్ మల్టిప్లై చేయండి 1 into 12/3 అంటే అవుతుంది 12 1 యాస్ 12 12/3 3 1 యా 3 4 యాస్ అంటే ఎంత వచ్చింది 4 4/1 అంటే 4 కదా 4 రిమైనింగ్ మీరు చేయండి ఏంటది 2/5 ఆఫ్ 15 ఇది మీరు చేయండి ఓకే. టుడే 1